ఒక జూనియర్ న్యాయవాదిని పోలీసులు కొట్టిన సంఘటన అనంతపురంలో తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై న్యాయవాదులంతా రోడ్డెక్కి రూరల్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్లో రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా జూనియర్ న్యాయవాది గౌతమ్ రాజు తన తండ్రికి మందులు తీసుకెళ్తూ ఉండగా పోలీసులు ఆపారు. తన వద్ద లైసెన్స్ సహా అన్నీ కూడా ఉన్నాయని, తాను అర్జెంటుగా మెడిసిన్ తీసుకువెళ్లాలని పోలీసులతో వాదనకు దిగారు. దీంతో పోలీసులు సైతం దురుసుగా ప్రవర్తించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు గౌతమ్ రాజును స్టేషన్ కి తీసుకువెళ్లి చితకబాదారు. ఈ క్రమంలో గౌతమ్ రాజు కూడా పోలీసుల చేయి కొరికాడు. అయితే జూనియర్ న్యాయవాదిపై దాడి చేశారన్న కారణంతోనే అనంతపురం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కోర్టు ఎదుట బైఠాయించి న్యాయవాదిపై దాడి చేసిన సిఐ శ్రీకాంత్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో డీఎస్పీ సహా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. పోలీసులంటే పైనుంచి దిగివచ్చారనుకుంటున్నారా అంటూ న్యాయవాదులు నిలదీశారు. న్యాయవాదులపై కూడా ఇలా దాడి చేస్తూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెంటనే సిఐపై చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. మా ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుంది. చెప్తాను వచ్చి అక్కడ హింసించి మళ్ళా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్రదేశంలోనే విడిచిపెట్టమైనటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చాటుని ఎఫ్ఐఆర్ ను కూడా మీరు ఫైల్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఈ రెండు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండు డిమాండ్లని ఫుల్ఫిల్ చేసేంత వరకు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఇక్కడే ఉండి కొనసాగిస్తాం. బాధ్యులైనటువంటి డిఎస్పీ గారు, ఎస్పీ గారు కూడా ఇక్కడ రావాలని చెప్పేసి మేము ముక్త కంఠంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ విషయంలో సహకరించాలని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం. పద్మజ గారు మాట్లాడతారు. నేను మా నాన్నగారికి షుగర్ మాత్రలు తీసుకోవడానికి వచ్చాను. అక్కడ ఆపడం జరిగింది. ఆపిన తర్వాత నరిగమ్మ గుడి దగ్గర అండి, కళ్యాణదుర్గం రోడ్డు. ఆపిన తర్వాత లైసెన్స్ ఆర్సీ చూపించమన్నారు. నేను చూపిస్తున్నాను. బండి పక్కన పెట్టరమ్మన్నారు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, కోర్టులోనే ఉన్నాను. మా డాడీ కోసం వచ్చాను. ఇలాగా తొందరగా చూసి వెరిఫై చేసి పంపేయండి సార్ అన్నాను. వెరిఫై చేయండి అని చెప్పిన తర్వాత పక్కనకి వెళ్ళమని చెప్పారు. సార్ కొద్దిగా చూడండి సార్ రిక్వెస్ట్ చేస్తుంటే పక్కన నూరు అప్పుగా మళ్ళీ చూస్తాము, మాకు బుద్ధి పుట్టిన చూస్తాము, నువ్వు ఎవరో మాకు చెప్పి గెలుపుగా అన్నారు. సార్ కొద్దిగా మంచిగా మాట్లాడండి ప్లీజ్ సార్, మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా, కొద్దిగా మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థం చేసుకోండి సార్ అంటే నువ్వు ఎవరో మాకు చెప్పేదని చెప్పేసి అట్లా ఆర్గ్యూ జరిగింది. అప్పుడు వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్, మఫ్టీలో ఉన్నారు వాళ్ళు, యూనిఫామ్ కూడా లేదు. సిఐ గారు ఆయన యూనిఫామ్లో ఉన్నారు, ఏ శ్రీకాంత్, ఆయన వెనక నుంచి వచ్చి నన్ను కొట్టాడు. కొట్టిన తర్వాత నన్ను కొట్టే హక్కు మీకు ఏముంది? లైసెన్స్ ఆర్సీ సార్, లైసెన్స్ ఆర్సీ చూపించమన్నది, ఇది చూపిస్తున్నాను. నా అడ్వకేట్ ఐడి కార్డ్ కూడా చూడండి, ఇది
నన్ను ఎందుకు మీరు తిట్టారు, ఎందుకు కొడుతున్నారు, నేను అసలు ఏం చేస్తున్నాను, నేను ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, ఇంకా భోజనంగా చేయలేదు, ఇట్లా గొడవ పెట్టుకోవద్దని సార్, మీకు సభ్యత కాదని చెప్పాను. అప్పుడు నాకు ఇంత కొట్టి నువ్వు మాకు నీతులు చెప్తావా అని చెప్పేసి నన్ను బలవంతంగా జీప్ ఎక్కించి ఇక్కడ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కొట్టారండి. స్టేషన్ జీప్లో కూడా వస్తున్నప్పుడు సిఐ గారు నా గొంతు పట్టుకుని చిదిమేశారండి. ఇక్కడ చిదిరినప్పుడు ఆయన చేయి కొరకు తప్పించుకున్నాను. అడ్వకేట్ ఐడి కార్డ్ చూపించానండి, అయినా కూడా కొట్టారు. నాకు ఎవరి మీద కోపం లేదండి, కానీ నాకు మర్యాద ఇచ్చి మాట్లాడమని అడగడం కూడా నా తప్పని పోలీసులు చేస్తున్నారు. అసలు నేను ఎవరిని తప్పుగా కూడా మాట్లాడలేదు. నా జోలికి రాకుండా ఒకరి జోలిని ఒకరిని తిట్టానో కొట్టను, నేను ఎవరి జోలికి వెళ్ళాను. సిఐ గారు నన్ను ఎందుకు వెనక నుంచి కొట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కొట్టాను అడిగితే జీప్లో తీసుకొచ్చేంత ఎందుకు ఉందో నాకైతే అర్థం కాలేదండి. కనీసం మా ఇద్దరికి ముఖపరిచయం కూడా లేదు. నన్ను ఒకరు మాట్లాడారు దురుసుగాను, సార్ మర్యాదగా మాట్లాడండి, కొంచెం మీకు మర్యాద ఇచ్చినప్పుడు నాకు కూడా మీరు మర్యాద ఇవ్వాలి కదా అడిగాను. అడిగిన దానికి ఇంత చేశారు. అది తప్పని చెప్పిన దానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ కొట్టారు. అక్కడ కూడా నన్ను మా కుటుంబం పేరు తెలియదు సార్, వాళ్ళు సివిల్లో ఉన్నారు సార్, నాకు పేరు తెలియదు. సిఐ శ్రీకాంత్ సార్. ఒక కానిస్టేబుల్ ఒకళ్ళ అది బెల్ట్ మధ్య ఉంటుందండి, దాంతో కొట్టడానికి వచ్చాడు. మళ్ళీ అది ఎవిడెన్స్ లేకుండా కొట్టమని అరికాల మీద కొట్టారు. ప్రెసిడెంట్ గా నేను రోజు విన్నవించుకునేది ఏమిటంటే, ఎవరికైనా ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయవాదులు మరి వాళ్ళ హక్కుల కోసం పరిరక్షించే మేము ఈ పొద్దు మాకే హక్కులు లేవు, అట్లీస్ట్ ప్రాణానికి రక్షణ లేదు మరి పోలీసు వాళ్ళ నుంచి. నిన్న గౌతమ్ అనే జూనియర్ అడ్వకేట్ వాళ్ళ ఫాదర్ కి హెల్త్ బాగాలేదని చెప్పి టాబ్లెట్స్ తీసుకొచ్చేకెళ్తే అక్కడ యాక్చువల్ గా సిఐ రూరల్ శ్రీకాంత్ గారు మిగతా సిబ్బంది అంతా నిలబడి అక్కడ ఉన్నారు. వాళ్ళు యాక్చువల్ ట్రాఫిక్ సంబంధించి చెక్ చేస్తుంటే చెప్పాయి, సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి, కొంచెం మా నాన్నగారు హెల్త్ బాగాలేదు, టాబ్లెట్స్ తీసుకొని త్వరగా వెళ్తాను, మీరు చూడండి అని అడిగితే మేమెందుకు చూస్తాము, ఎంతసేపు ఉండాలని చాలా వల్గర్ లాంగ్వేజ్ చెప్తే, ఎందుకు సార్ అంతా నేను అడ్వకేట్ అని చూపిస్తా కూడా ఎవడైతే మాకేమని చెప్పేసి చేసిన దానికి అబ్బాయి మాట్లాడితే బాగా కొట్టి స్టేషన్ తీసుకెళ్ళి కూడా కొట్టారు. చాలా దెబ్బలు తగిలిన అబ్బాయి హాస్పిటల్ అడ్మిషన్ లో ఉన్నాడు. కాబట్టి శ్రీకాంత్ సిఏ గారి మీద మాత్రం యాక్షన్ తీసుకునేంత వరకు ఈ బార్ యొక్క ఉద్యమం ఆరాధించి తెలియజేస్తున్న ఒక బార్ ప్రెసిడెంట్. అనంతపురం బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా ఉన్న జూనియర్ న్యాయవాది పైన నిన్న 210 సిఐ దాడి చేయడం జరిగింది. వాళ్ళ నాన్నకు హెల్త్ బాగాలేకపోతే టాబ్లెట్ తీసుకోవాలని చెప్పి బయటకు వచ్చే బండి ఆర్సీను లైసెన్స్ ఇవ్వండి అని అడిగితే చూపించడం జరిగింది. అయినా కానీ వాళ్ళు న్యాయవాది అని చెప్పి నువ్వు పక్కన నిలవడని చెప్పి బలవంతంగా దాడి చేయడం జరిగింది. దీంతో ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాము, న్యాయవాదుల పైన ఈరోజు ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. అందుకోసమనే తెలంగాణలో న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయడం జరిగింది. మన ఆంధ్రాలో కానీ న్యాయవాదులకు రక్షణ చట్టం చేయాలా? ఇలా సివిల్ కేసుల్లో, క్రిమినల్ కేసులు, అనేక కేసుల్లో ఆపోజిట్ గా న్యాయవాదులు పనిచేయడం జరుగుతుంది. ఈరోజు పోలీసులు కంటే న్యాయవాదులు వాళ్ళు త్యాగాలు చేసి ఈరోజు సామాన్య ప్రజల కోసం ఎన్నో చేయడం జరుగుతుంది. అటువంటి న్యాయవాదులని చెప్పినా గానీ వాళ్ళు ఏదో పైన నుంచి ఊడిపడినట్లు పోలీసు వాళ్ళు దాడులు చేసి కొట్టడం ఈరోజు ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా. ఈరోజు శేషాద్రి అనే అడ్వకేట్ పైన గతంలో 3 టౌన్ లో కేసును పిలిపించి లాకప్ లో కొట్టడం జరిగింది. మహిళా న్యాయవాదిని కొట్టడం జరిగింది. అనేక చోట్ల హిందూపూర్ లో దాడులు చేయడం జరిగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో న్యాయవాదులని చెప్పిన దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితమైన న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలా. నిన్న దాడి చేసిన సిఐ శ్రీకాంత్ యాదవ్ ను ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అతని పైన తగు చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ న్యాయవాదులంతా కానీ కోర్టు ఎదురుగా రాష్ట్ర రోడ్డు చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఆ న్యాయం జరిగే వరకు, సస్పెండ్ చేసే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నారు. నా పేరు సౌమ్య అండి. నా పేరు సౌమ్య అండి. ఒక 2 months బ్యాక్, 3 months బ్యాక్ ఐ థింక్ సో, పిఎస్జే కోర్టు నుంచి నేను అడ్వకేట్ కమిషనర్ గా అపాయింట్ అయి ఉన్నాను. అపాయింట్ అయినాక యాజ్ పర్ ద లా అండ్ ఆర్డర్ నేను వారెంట్ తీసుకొని ప్రొటెక్షన్ కోసం వెళ్తే ఆయన నేను ఇవ్వను, బికాస్ హీ ఎంటర్డ్ ఇంటూ సమ్ బ్రైబర్ కరప్షన్ లోకి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అది ఆయన సాటిస్ఫై కాలేదు అమౌంట్, దాని వల్ల నేను ప్రొటెక్షన్ ఇవ్వను, నువ్వేం చేస్తావు చేసుకోపో, నేను వారెంట్ ఇవ్వను, ప్రొటెక్షన్ ఇవ్వను, వేరే చేస్తావు నేను చూస్తాను, మళ్ళీ నాకు నోటీస్ ఇవ్వు, మళ్ళా రా అని చెప్పి చాలా దురుసుగా మాట్లాడాడు. నేను సార్ అని అడ్రస్ చేస్తా ఉంటే ఈవెన్ మేడం అని కూడా పిలవకోకుండా నేను స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నా ఆయన కూర్చొని నన్ను దబాయించి మాట్లాడాడు.